హాయ్ అందరికీ. యాక్చువల్‌గా ఈ వీక్ టబర్ ఆఫ్ వచ్చానని చెప్పేసి సాటర్డే రోజు డే అవుట్ లాగా ప్లాన్ చేసామనమాట. యాక్చువల్‌గా మా ట్రావెలర్స్‌ది పంక్చర్ అయిపోతే టైర్ మేము వెయిట్ చేస్తుండే ఫ్రెండ్స్ కోసం. ఇంకా తను అది పని చేసుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ చేసి అలా అలా టెంపుల్‌కి రీచ్ అయిపోయాం ఫైనల్లీ. అండ్ టెంపుల్ నేమ్ ఈస్ నీల్కంఠ్ ధామ్. గుజరాత్‌లో ఉంది. పొచాయ్ అనే ఏరియా. లైక్ ఎలా అంటే నర్మదా రివర్‌కి పక్కన లైక్ బ్యాంక్స్ ఆఫ్ నర్మదా రివర్‌లో ఉండే అనమాట. ఈ టెంపుల్‌లో మెయిన్ గాడ్ వచ్చేసి నీలకంఠ్. వి కాల్ దిస్ యాస్ బోలా శంకరుడు. అండ్ విష్ణుజీస్‌ది అన్ని అవతారస్‌వి ఉన్నాయన్నమాట. టెంపుల్ చూడడానికి లైక్ రాతి స్టోన్ కన్‌స్ట్రక్షన్ లాగా ఉంటాయి. కానీ అది కాంక్రీట్‌తోనే ఉంది మొత్తం. టెంపుల్‌లో కింది పార్ట్, పైన పార్ట్ 2 పార్ట్స్ ఉండే. కింది పార్ట్‌లో వచ్చేసి విష్ణుజీ ఉండే. మేము వెళ్ళినప్పుడు పూజ జరుగుతుండే అనమాట. అండ్ ఇదంతా టెంపుల్‌కి చుట్టూ సరౌండింగ్స్ లాగా ఆ చిన్న చిన్న గోపురాలలో ఒక్కొక్క గోపురంలో విష్ణుడిది ఇంకా శివుడిది అవతారాలు ఉండే. ఇది మెయిన్ గోపురం. అండ్ దిస్ ఈస్ ద హోల్ ఏరియా. లైక్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా అదంతా. అలా వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి మనం వచ్చేస్తే మెయిన్ టెంపుల్లోకి వచ్చేస్తాం. ఇది మెయిన్ టెంపుల్‌లో రైట్ సైడ్‌లో ఉందన్నమాట. అండ్ లక్ష్మీ విష్ణువులు అనుకుంటున్నా. అది నేమ్స్ కూడా అర్థం కావట్లేదు. మొత్తం గుజరాత్‌లోనే ఉన్నాయి. అండ్ మెయిన్ గాడ్ వచ్చేసి నీలకంఠుడు. మేము వెళ్ళినప్పుడు పూజ జరుగుతుండే. ద థింగ్ ఈస్ వీ కెన్ షూట్ అనమాట. లైక్ కెమెరా ప్రొహిబిషన్ అలాంటివి ఏం లేదు. సో నార్మల్గా వీడియోస్ తీసుకున్నా. నా మెమోరీస్ కోసం తీసుకున్నా యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ. కానీ లేటర్ ఆన్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఫైనల్లీ రాధాకృష్ణ. దీని తర్వాత వీడియో ఆఫ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేశాననమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్‌లో లడ్డూ గోపాలుడు ఉండే. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు లడ్డు గోపాలుడికి టెంపుల్. ఇది టెంపుల్‌కి రైట్ సైడ్‌లో ఉండే. నేమ్ తెలీదు. అండ్ ఫ్యూ ఫొటోస్ ఆఫ్ మైన్. ఏదో అలా నార్మల్ కెమెరాతో తీసేసుకున్న వీడియోస్ అన్నీ. కానీ టెంపుల్‌లో పీస్ అంటే చాలా చాలా అంటే చాలా పీస్ ఉంది. నాకైతే డే మొత్తం అక్కడే ఉండాలనిపించింది లిటరల్లీ. బట్ యార్ వి నీడ్ టు విజిట్ అనదర్ ప్లేసెస్ టు. సో ఇంకా అలా అలా తొందరగా వచ్చేసేసాం. అరౌండ్ ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ ఉండిపోయాం టెంపుల్‌లో. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. వి వర్ లైక్ అరౌండ్ 45 మెంబర్స్. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. కానీ ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ వెళ్ళినప్పుడు లైక్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు జనాలు. నేనేమనుకున్నా అంటే రష్ ఉంటుందేమో అనుకున్నా, వీకెండ్స్ కదా. సో అలా ఏం లేకుండే. వాటర్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉండే. ఏదో అంటే వాటర్ మీద బాగా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. మనకి ఎంట్రీ కూడా లేదనుకో. అండ్ లాస్ట్‌లీ ఐ గాట్ దిస్ లైక్ ఎలిఫెంట్. వాళ్ళు ట్రైనింగ్‌కి ఏస్తున్నారనమాట. అండ్ దే కాల్ ఇట్ యాస్ లైక్ లక్ష్మి. చాలా బాగుండే. క్యూట్‌గా అనిపించుండే. మేము యాక్చువల్‌గా వ్యాన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇది కనిపించింది. మళ్ళీ గబ్బా గబ్బా అంకుల్‌ని ఆపేసి వ్యాన్ దిగేసి వచ్చి వీడియో తీసుకున్నా. చాలా బాగుండే అనమాట. అండ్ ద టెంపుల్ విజిట్ వెంట్ వెరీ వెల్. చాలా ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓయూకి వెళ్ళామన్నమాట. లైక్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ ఏం కాదు. లైక్ అవన్నీ ముందే వెళ్ళిపోయాయి. నేను వ్లాగ్ చేయాలి అనుకోలేదు కాబట్టి అవేం తీయలేదు. సో లైక్ ఇవన్నీ నార్మల్ వీడియోస్ అన్నీ కలిపి చెప్తున్నాను. లైక్ దిస్ ఈస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. లైక్ అరౌండ్ 600 ఫీట్ అనమాట. ఈ స్టాచ్యూ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. అండ్ ఇది ఎలా ఉంటుందంటే స్టాచ్యూ ఫేసింగ్ వచ్చేసి నర్మదా డ్యామ్ ఉంటుంది. అది కూడా చూపిస్తా. లైక్ దానికి ఫేస్ అవుతూ ఉంటుంది. మనం సైడ్ వ్యూ నుంచి చూస్తామన్నమాట. ఈ స్టాచ్యూలో అప్ టు చెస్ట్ పార్ట్ ఆఫ్ దట్ స్టాచ్యూ వీ కెన్ గో త్రూ లెఫ్ట్. అండ్ దీనికి వచ్చేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. వీ నీడ్ టు బుక్ ద టికెట్స్ ఫర్ వీవింగ్ గ్యాలరీ అంటే ఎంట్రీ కోసం. మేమేం చేసామంటే ఈవినింగ్ ఒక లేజర్ షో ఉండే, దానికి కూడా కలిపి బుక్ చేసుకున్నాం. సో ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 400.
లేజర్ షో కోసం మీరు లైక్ 6:30, 7:30 వరకు వెయిట్ చేయాల్సిందొస్తది. ఇఫ్ నాట్ యూ కెన్ గో త్రూ లైక్ ఓన్లీ వీవింగ్ గ్యాలరీతో కూడా వెళ్ళొచ్చు. వీవింగ్ గ్యాలరీలో మనం చెస్ట్ పార్ట్ వరకు వెళ్తాం. అక్కడ నుంచి వ్యూ చూస్తామనమాట. అంటే లైక్ ఆ డ్యామ్ వ్యూ, ఇంకా సరౌండింగ్ వ్యూ మొత్తం కనిపిస్తది మనకి. అండ్ దిస్ ఈజ్ ద టో పార్ట్. ఇది ఎలా అంటే ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉంది కదా, దాంట్లో ఎస్కలేటర్స్ ఉన్నాయి. అలా వచ్చేసాం. ఇదంతా ఓపెన్ ఏరియా. మళ్ళీ చెస్ పార్ట్కి వెళ్ళాలంటే కిందికెళ్ళి మనకి అక్కడ ఒక చిన్న మైల్ స్టోన్ వీవింగ్ మ్యూజియం లాగా ఉంటుంది. అందులో నుంచి మనకి లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా వెళ్ళిపోతాం చెస్ పార్ట్కి. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ లైక్ 45 ఫ్లోర్స్ ఉండే అనమాట. అంత పైనలో ఉండే అది. దిస్ ఈజ్ రెప్లికా. అంత క్లారిటీగా రాలేదు. బట్ అండ్ లైన్లో వెయిట్ చేస్తుండే మేము లిఫ్ట్ కోసం. సమ్ వాట్ టైమ్ టేకింగ్. వీకెండ్స్ కదా, రష్గా ఉండే. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ద చెస్ట్ పార్ట్. ఇందాక కింద నుంచి చూపించాను కదా అది. అండ్ ద డ్యామ్ ఇది లోపల అనమాట. లైక్ రౌండ్గా ఒక రౌండ్ వేయచ్చు ఆ చుట్టూ. ఎలా ఇది హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. లైక్ మనం బయట నుంచి చూసి లైక్ మొత్తం కాంక్రీట్ అనుకుంటాం, కానీ కాదు. ఆ కన్స్ట్రక్షన్ పిక్చర్ కూడా అటాచ్ చేసా. అండ్ దిస్ ఈజ్ ద లైక్ వరల్డ్స్ టాలెస్ట్ అని చెప్పేసి ఇలా అదనమాట కన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్ ఆఫ్ ది డే. అండ్ ఇలా ఎస్కలేటర్ అని కాదు, మనం నడవకుండా అది చిన్న లిఫ్ట్ లాగా, అది లిఫ్ట్ అని కూడా కాదు, దాన్ని ఏమనాలో తెలీదు, కానీ అది ప్రొవైడ్ చేశారు. అండ్ మౌంటైన్ రేంజెస్ అయితే అక్కడి నుంచి చాలా బాగా కనిపించాయి. దిస్ ఇస్ ద డ్యామ్ వ్యూ. ఎస్ఓయు తర్వాత అంటే దాని చుట్టుపక్కలనే చాలా ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ లంచ్ చేసేసి ఇది సఫారీ ఫారెస్ట్ అని అక్కడే ఉండే. అంటే లైక్ అదంతా బిట్వీన్ మౌంటైన్స్లో ఉండే కదా, అందులోనే ఇంకా వీళ్ళు విజిటింగ్ ఏరియా లాగా క్రియేట్ చేశారనమాట. అండ్ బాగుండే, ఈ ఫారెస్ట్ బాగుండే. ఇంకా మెయిజ్ గార్డెన్స్ అని చెప్పేసి, ఇంకా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి, చైల్డ్ ప్లే ఏరియా అని చెప్పేసి చాలా ఉన్నాయి చూడడానికి. ఒక డే మొత్తం అయితే కరెక్ట్గా సరిపోయింది. అండ్ దీనికి లైక్ ఇట్ కాస్టెడ్ అస్ 200 per person. అండ్ ఇలా వెహికల్ ప్రొవైడ్ చేశారు. వెనక కూర్చున్నా, వాడు ఎంత స్పీడ్గా తీసుకెళ్ళాడంటే ఇంకా అది ఒక బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అబ్బో ఆపండి రోయ్ అని చెప్పేసి ఇంకా అలా అయిపోయింది. అంటే ఒకటే చేత పట్టుకొని మళ్ళీ క్రాస్ వెనక్కి ఫేస్ చేస్తూ ఇంకో చేతి రికార్డ్ చేస్తుంటే ప్యాక్ అయిపోయింది మొత్తం ఇంకా నాకు. బట్ ఎనీవే డేర్ చేసా, నాకు వ్యూ నచ్చిందని చెప్పేసి. ఇలా వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. అంటే ఒక ప్లేస్లో దింపి ఇంకో ప్లేస్లో పికప్ చేసుకుంటారనమాట. ఫస్ట్ వచ్చేసి క్రొకోడైల్ చూసాం. లైక్ ఫస్ట్ ఇక్కడ నుంచి చూసి ఒకటే ఉంది, ఇంకా కొంతమందికి 2-3 కనిపించాయి. నేనైతే ఆ వాటర్ది ఒక్కటే చూశాను. సో అందుకే అది తీసా ఫస్ట్ వీడియో. ఇటు వచ్చేసరికి చాలా కనిపించాయి. అక్కడ ల్యాండ్ మీద ఉన్నాయి చూడండి. అండ్ దానికి వెనుకకు కూడా ఉన్నాయి అన్నమాట. క్యూట్గా అనిపించాయి, కానీ భలే ఉన్నాయి అవి. ఇది మేము రాగానే అది మౌత్ తెరిచేసి ఇలా పెట్టింది. దాంతో 2-3 మాటలు మాట్లాడేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇది ఓన్లీ క్రొకోడైల్కి ఉండే. కొంచెం దీనికి వెనక్కి ఫిషెస్కి ఉండే, కానీ అంత ఫిషెస్కి రికార్డ్ చేయడం అంతేం నచ్చలేదు నాకు. అంటే అనిపించలేదు చేయాలి అని చెప్పి. నేను అలా పికప్ చేసేసుకొని ఇంకో వ్యూ పాయింట్కి తీసుకెళ్ళిపోద్ది అదే వెహికల్. ఏంటంటే లైన్లో నిలబడి వెయిట్ చేయాలి, అదే ప్రాబ్లమ్. అండ్ మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ద రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఈజ్ జస్ట్ లిట్. అండ్ మాకేంటంటే ఒక 2-3 డేస్ ముందు వరకు చాలా రెయిన్ ఉండే ఇక్కడ. ఇంకా మొన్న నైట్ కూడా చాలా ఉండే. వెళ్ళము అనుకున్నాం, కానీ వచ్చేసాం ఫైనల్లీ. అండ్ నెక్స్ట్ ఇది బియరే అనుకుంటా, నాకు నేమ్స్ అంతేం ఐడియా లేవు. అది రాను వెళ్ళిపోయింది ఫస్ట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అది వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఏమైందంటే, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తుంది, తను ఫేస్ చూసి వెంటనే రివర్స్ వెళ్ళిపోతుంది. పాపం అమ్మాయిని అందరూ ఏడిపించేశారు. భలే అనిపించింది.
అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న యానిమల్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాం. ఇక్కడొచ్చేసరికి ఇది కొంతమంది డాగ్ అని, కొంతమంది వుల్ఫ్ అని, కొంతమంది ఫాక్స్ అని. ఫైనల్లీ అది వుల్ఫ్ అని తెలిసింది. ఇవేమో ఫాక్సెస్ అని తెలిసాయి. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉండే. ఇదొచ్చేసి మొత్తం బర్డ్స్ ఏరియా. ఈ ప్యారెట్ భలే మాట్లాడుతుండే. కానీ మనకేం అర్థం కావట్లే. ద నెగెటివ్ థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంది ఈ బర్డ్స్ ఏరియాలో. స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉండే. మై ఫేవరెట్ వన్. అవి చూసి బొమ్మలు అనుకున్నా. తర్వాత అర్థమైంది అవి నిజమే అని చెప్పేసి. కానీ బాగుండే. లైక్ వాటర్ ఉంటే బాగుండే అనిపించింది. సక్షన్ పంప్స్ అవన్నీ ఉండే. కానీ మెయింటెనెన్స్ ఒక్కటి లేదు ఇందులో. బర్డ్స్ దాంట్లో లేదు. మిగతా బయట వాటిలలో బాగుండే. ఈ పికాక్‌ని రికార్డ్ చేద్దామని ఒక గంట సేపు నిలబడ్డా. అయినా కూడా తిరగలేదు. నేను ఇంకా వెళ్ళే కొద్దీ అది అటువైపు తిరుగుతూ ఉంది. సరేలే ఇంకా తన ప్రైవసీ వాడి ప్రైవసీ అని చెప్పేసి వచ్చేసా. ఇది ప్యారెట్స్ బాగుండే. ఎంత దగ్గర వెళ్ళినా కూడా వెళ్ళలేదు. అండ్ డీర్ చాలా యానిమల్స్ ఉండే మధ్యలో. కానీ కొన్నే తీసుకున్నా నచ్చినవి. లైక్ అంటే విజిబుల్‌లో ఉన్నవి కెమెరాకి కూడా. ఇదొచ్చేసి రైనోసరస్. ఫస్ట్ హిప్పోపోటస్ అనుకుండే. దెన్ రైనోసరస్ అని తెలిసింది. చాలా రోజులు అయింది డిస్కవరీ ఛానల్ చూడక, అందుకే ఏం గుర్తుపట్టలేకపోయా. ఇది వచ్చేసి మొత్తం స్నేక్స్ ఏరియా అనమాట. స్నేక్స్ అండ్ అవి. ఇది సంథింగ్ మానిటర్ లిజర్డ్ సంథింగ్ ఏమో ఉండే. కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మెయింటెనెన్స్ జరుగుతుంది. ఈ స్నేక్ అయితే నాకు చాలా నచ్చేసింది. క్యూట్గా పడుకుంది ఆ దాంట్లో. ఇది ఇంకొకటి. మనం అక్కడ చదివేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్సే చదివా. ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు అన్ని స్నేక్ అని చెప్తున్నా. అది చూసారా ఎంత మూలకొచ్చి పడుకుందో. ఇది ఒక్కటే ఉండే మొత్తం దాంట్లో. వచ్చి ఇక్కడే నతికి పడుకుంది. పాపం పిల్లలందరూ డిస్టర్బ్ చేస్తుండే దాన్ని. అండ్ ఈ వ్యూ నాకు చాలా నచ్చిందనమాట. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీస్తే రాలేదు. ఇక్కడ నుంచి తీసా. టైగర్స్, వైట్ టైగర్ లాగా ఉండే. టైగర్ సంథింగ్ లయన్ ఉండే. ఇది లయన్ లేకుండే. లయన్ ఎందులో కనిపించలేదు. లయనెసెస్ కనిపించాయి. అండ్ దిస్ ఈజ్ వైట్ టైగర్ ఐ థింక్ సో. చాలా బాగా పెద్దగా ఏరియా ప్రొవైడ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ డెడ్ అయిపోయిందని వీడియోస్ బంద్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ లేజర్ షో అనమాట. ఇది 7:30 అరౌండ్ 7:30 to 8లో స్టార్ట్ అవుతుంది. బట్ 6 నుంచే మేము అక్కడ వెయిట్ చేసాం. లైక్ టైమింగ్స్ అలా ఉండే. వెయిటింగ్ ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ఈ ఏరియాలో. అండ్ ఎలా అంటే ఆ స్టాచ్యూ ఉండే కదా, ఆ స్టాచ్యూ మీద లేజర్ షో అనేది జరుగుతుంది. లైక్ అన్ని ఫార్మేషన్స్ అనేవి, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ది స్టోరీ కంప్లీట్గా మనకి చూపిస్తారనమాట. లైక్ కొన్ని చిన్న విజువల్స్ కూడా ఉంటాయి. కెమెరా వాళ్ళెక్క అంత బాగా రాలేదు వీడియోసే. బట్ బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుండే. షో ఒక 45 minutes వరకు జరుగుతుంది. స్టోరీ ఇంకా ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ గురించి చెప్తారు. యాక్చువల్గా ఈ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేసింది అంటే లైక్ మొత్తం వర్కింగ్ అంతా ఎల్ఎన్టీది. మేము ఆ నేమ్ కోసం చాలా వెయిట్ చేసాము అక్కడ షోలో. వస్తుందేమో అని చెప్పేసి, కానీ రాలేదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. చాలా బాగుండే. దీనికి మనం పే చేయాలి. అయితే చెప్పాను కదా ముందు, 2 కలిపి తీసేసుకున్నాం అనమాట టికెట్స్. మేబీ అరౌండ్ 200 అనుకుంటా ఇది కూడా. ఆ 2 కలిపి మాకు 400 పడుండే. అండ్ అలా చూపిస్తారు మొత్తం కంప్లీట్ స్టోరీ. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ మొత్తం. అండ్ ఇది నైట్ వ్యూ చాలా బాగుండే. మేము రిటర్న్ అయిపోయాం. ఏంటంటే వీళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. మన వెహికల్ ఏం తీసుకెళ్ళనక్కర్లేదు. ఎంట్రన్స్ నుంచి ఆ పాయింట్ వరకు, ప్రతి ఒక్క పాయింట్ వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇలా చాలా అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉండే, మోస్ట్లీ ఫేమస్ కంట్రీస్వి. అండ్ ఇది ఒక డ్యామ్ లాగా ఉంది. డ్యామ్ కాదు, రోడ్ అనుకుంటా. అంత క్లారిటీగా కనిపించలేదు. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. స్టార్టింగ్లో చూపించిన ఫౌండేషన్. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ యువర్ పేషెన్స్.